ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జగన్ అబద్ధపు ప్రచారాలను నిజం చేయాలని చూస్తున్నారని, తన పార్టీకి చెందినటువంటి ఒక కరపత్రంలా పనిచేసేటువంటి ఒక పత్రిక అలాగే ఒక టీవీ ఛానల్ పెట్టుకుని దాంట్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ఏపీలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అంటే గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తున్నారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవం అని, జగన్ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆసుపత్రుల సేవలు నిలిపివేస్తే వాటిని కొనసాగించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కానీ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఏదో జరిగిపోతున్నట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అలాగే గంజాయి వల్ల జరుగుతున్నటువంటి గొడవలని, వ్యక్తిగతమైనటువంటి గొడవలని పార్టీలకు ఆపాదించి రాజకీయ రంగు పులిమి రాజకీయంగా ఏదో జరుగుతున్నట్లు ఇక్కడ దాన్ని సృష్టిస్తున్నారని, జగన్కి గనక దమ్ముంటే ఇదే విషయాలను అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, గత ప్రభుత్వంలో ఆయన అసలు ఏం డెవలప్మెంట్ చేశారనేటువంటి విషయాన్ని అసెంబ్లీ ముందు ఉంచాలని, అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి కాబట్టి వీటి గురించి అసలు నోరెత్తట్లేదు అని చెప్పి ఆయన సవాల్ విసరటం జరిగింది.